జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా వ్యవసాయం మన దేశంలో ఇప్పటికి కూడా వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా వస్తుంది మన దేశంలో 40% మించి ప్రజలు ఈ వ్యవసాయం మీదనే ఆధారపడితే బతుకుతున్నారు వ్యవసాయం చేసే రైతులుగాను రైతు కూలీలుగాను ట్రాక్టర్ డ్రైవర్లుగా నాగలి దున్నేవాళ్ళుగా ఎరువులు తయారు చేసేవాళ్ళుగా ఈ విధంగా మన దేశంలో కొన్ని కోట్ల మంది ప్రజలు ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో వ్యవసాయం మీదనే ఆధారపడితే బతుకుతున్నారు పైగా మన దేశ వృద్ధి రేటులో ఈ వ్యవసాయం దాదాపుగా 25%గా ఉండాలి ఇది నిజంగా వాస్తవానికైతే మనం భయపడాల్సినటువంటి విషయమే ఎందుకంటే ఏ ఒక్క రంగం పైనైనా కూడా ఇన్ని కోట్ల మంది ప్రజలు ఆధారపడడం శ్రేయస్కరం అయితే కాదు అంటే మీకు ఒక డౌట్ రావచ్చు ఏమనంటే ఒరే ఇప్పుడే మన కొత్తగానా అనాదిగా మంది వ్యవసాయ ఆధారిత దేశమే కదా భారతదేశం అనాదిగా వ్యవసాయం మీదనే కదా ఆధారపడి బతుకుతుందని చెప్పి మీరు అనుకోవచ్చు కానీ గత పరిస్థితులు వేరు ప్రస్తుత పరిస్థితులు వేరు అవునా కాదా ఒకసారి ఆలోచించండి పైగా అంతర్జాతీయ లెక్కల ప్రకారం ఏదైనా ఒక దేశపు వ్యవసాయ రంగం అనేది ఆ దేశపు వృద్ధి రేటులో 10% గానో లేదా 10% లోపల ఉండాలి అంతకు మించి అయితే ఉండకూడదంట ఇక్కడ అంతకు మించి ఉండకూడదు అంటే వ్యవసాయ రంగాన్ని తక్కువ చేయమని చెప్పి కాదు అర్థమవుతుందా మిగిలిన రంగాలను కూడా ఎక్కువగా ప్రోత్సహించాలి అంటే వ్యవసాయంతో పాటుగా అన్ని రంగాలను కూడా ప్రోత్సహించాలి అని చెప్పేసి అర్థం అనమాట మొన్నటి వరకు మన దేశంలో ఉన్నటువంటి పాలకులు ఒక విజన్ అనేది లేకుండా పరిపాలన చేశారు ఆ విషయం మీకు కూడా బాగా తెలుసు అయితే మన నరేంద్ర మోడీ గారు వచ్చిన దగ్గర నుంచే మనకు ఒక విజన్ అంటే ఎలా ఉంటుందో అర్థమవుతుంది దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా అందుకోసం ఏం చేయాలా ఎలాంటి కార్యక్రమాలను రూపొందించాలా స్టార్టప్లను ఎలా ప్రోత్సహించాలా యూనికార్న్లను ఏ విధంగా అభివృద్ధి చేయాలా యువ పారిశ్రామికవేత్తలకు ఎలా సాయం చేయాలా అన్న విషయాలపైన కూడా మనకు ఒక అవగాహన అయితే వస్తుంది ఈ క్రమంలోనే నరేంద్ర మోడీ గారు అన్ని రంగాలతో పాటు వ్యవసాయ రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు అంటే ఇప్పుడు దాకా చేయలేదని అర్థం కాదు ఇప్పుడు మరింత ఎక్కువగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు అందుకోసం కొత్తగా ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు దాని పేరే ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన ఈ ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకం గురించి తెలుసుకున్నాం మన దేశంలో 700కు పైగా జిల్లాలు అయితే ఉన్నాయి వీటిలో కొన్ని జిల్లాలు అభివృద్ధి చెందినటువంటి జిల్లాలుగా ఉన్నాయి ఉదాహరణకు ఇప్పుడు కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ఇలా అనుకోండి ఇక మరికొన్ని జిల్లాలు వచ్చేసి వ్యవసాయ పరంగా ముందంజలో ఉన్నాయి ఉదాహరణకు వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా కావచ్చు లేకపోతే పశ్చిమ గోదావరి జిల్లాలు ఇక మరికొన్ని జిల్లాలు పారిశ్రామికంగా ముందు వరుసలో ఉంటాయి ఉదాహరణకు హైదరాబాద్ కావచ్చు లేకపోతే ఈ రంగారెడ్డి జిల్లాలు అన్నమాట ఇక మరికొన్ని జిల్లాలు మైనింగ్లో ముందు వరుసలో ఉన్నాయి మరికొన్ని జిల్లాలు తీసుకుంటే కొండలు అడవులతో నిండిపోయి ఉంటాయి మరికొన్ని జిల్లాలు ఈ పర్వతాల మీద ఉంటాయన్నమాట ఇక్కడ కాఫీ టీ ద్రాక్ష వంటి పంటలు అయితే పండిస్తూ ఉంటారు ఏది ఇప్పుడు అరకు అట్లుంది కదా ఆ మాదిరిగా ఇక ఇవన్నీ కూడా తీసేస్తే మరికొన్ని జిల్లాలు ఉన్నాయి ఈ జిల్లాల్లో వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉంటుంది కానీ ఈ జిల్లాలన్నీ కూడా బాగా వెనకబడిపోయి ఉంటాయి అన్నమాట ఇక్కడ రైతులు కూడా సన్నకారు రైతులుగా ఉంటారు వీళ్ళు ఆర్థికంగా కూడా చాలా వీక్ పొజిషన్లో ఉంటారనమాట అందుకే ఇలాంటి 100 పేద జిల్లాలను ఎంపిక చేసి వాటిని అభివృద్ధి చేయనున్నారు అది కూడా వ్యవసాయం పరంగానే మనం ఇందాక చెప్పుకున్న ఈ ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన అనేది ప్రత్యేకంగా వ్యవసాయం దాని అనుబంధ రంగాలపైన దృష్టి సారిస్తుంది అనమాట ప్రధానంగా వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం పంట వైవిధ్యాన్ని ప్రోత్సహించడం సుస్థిర వ్యవసాయ పద్ధతులను అనుసరించడం అలాగే పంచాయతీ స్థాయిలో నిల్వ చేయగలిగేటటువంటి సౌకర్యాలను పెంచడం అంటే ఈ కోల్డ్ స్టోరేజ్లు అంటారు కదా ఆ మాదిరిగా అనమాట అలాగే నీటి పారుదల వ్యవస్థను మెరుగుపరచడం వంటి అంశాలపైన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దృష్టి పెట్టింది అంటే ఈ 100 ఈ వ్యవసాయ ఆధారిత జిల్లాలకు నీటి సరఫరాను కల్పించడం ద్వారా వీళ్లకు తక్కువ వడ్డీలకు ఈ రుణాలు ఇప్పించడం ద్వారా వీళ్లకు సరైన వంగడాలను అంటే విత్తనాలను అందించడం ద్వారా అదేవిధంగా అధునాతనమైనటువంటి టెక్నాలజీలను వీళ్లకు పరిచయం చేయడం ద్వారా ఈ 100 జిల్లాలను వ్యవసాయ రంగంలోనూ వ్యవసాయ ఆధారిత రంగంలోనూ అభివృద్ధి చేయనున్నారు అంతేకాకుండా ఈ కొత్త పథకం కోసం మొత్తం 11 కేంద్ర శాఖలు కలిసి పనిచేయనున్నాయి అంతేకాకుండా 36 కేంద్ర పథకాలను సమన్వయం కూడా చేస్తారన్నమాట ఇక ఈ కొత్త పథకం ద్వారా మన దేశంలో ఉన్నటువంటి 1,70,00,000 మంది సన్నకారు పేద రైతులు లాభపడినట్టు కేంద్ర ప్రభుత్వం ఒక అంచనా అయితే వేస్తుంది
ఇది రైతులను ఆదుకోవడం అంటే. రైతుల వ్యవసాయాన్ని బంగారం చేయడం అంటే ఇది. రైతులకు ఒక భరోసా కల్పించడం అంటే ఇది. రైతులను సంపన్నులుగా చేయడం అంటే ఇదిగో ఇలాంటిది అనమాట. అర్థమైందా? చెప్పాలంటే ఇలాంటి విజనే ఉండాలా, అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.